కాకినాడ నడిబొడ్డున కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి కబ్జా గురైందంటూ కూడా ఇటీవల ప్రధానంగా ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడపు కొండబాబు గారు కూడా ఫిర్యాదు చేశారు. కాకినాడలో కొన్ని భూములు కబ్జాకు గురవుతున్నాయి, వాటిని కూడా సంరక్షించాలంటూ కూడా ఆయనే కూడా స్వయంగా వెళ్ళి ఈ యొక్క గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేశారు. అటువంటి స్థలం ఒకటంటే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే రంగరాయ కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క గురుకుల పాఠశాల ఏదైతే ఉందో అనాథ పిల్లలకు సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ పాఠశాల సంబంధించినటువంటి స్థలాన్ని అయితే దాదాపుగా 19 ఎకరాలు ఇదే భూమి ప్రస్తుతం అయితే 19 ఎకరాల భూమిలో అలాగే 1 ఎకరంలో ఇక్కడ అనాథ పిల్లలకు కానీ ఇక్కడ పాఠశాల సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా నిర్వహించారు. మిగిలిన 18 ఎకరాలు ఫలసాయం కోసం కూడా నిర్వహించే ఈ యొక్క వచ్చినటువంటి ఆదాయంతో ఆ హాస్టల్ నిర్వహణ చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది ఏ విధంగా కబ్జా గురైంది, అసలు దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ కబ్జా ఎలా గురైంది, ఎన్నాళ్ళ నుంచి ఇది కబ్జాలో ఉందని చెప్పుకొస్తున్నారు? దాని కబ్జా అని కాదు, ఇది 1910లో పిఠామర మహారాజా వారు 30 ఎకరాలు ఇచ్చారు మనకి. అవతలేపేమో రంగరాయ మెడికల్ కాలేజీలో 10 ఎకరాలు ఉంది, ఇది 19 ఎకరాలు. 19 ఎకరాలు ఎకరంలోనేమో అనాథ పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఈ కాకినాడలో కానీ ఇక్కడ ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా ఒక హాస్టల్ కట్టి అందులో రన్ చేసి 18 ఎకరాలు మిగిలిన 18 ఎకరాల్లో ఫలసాయంతో ఈ డబ్బులు కావాలి కాబట్టి రన్ చేసుకోండి అని చెప్పి రాసిచ్చాడు ఆయన. అప్పట్లో 1910లో రాసిచ్చారు, రన్ అవుతుంది. మనకి యాక్ట్ వచ్చింది 1948లో, ఎస్టేట్ ఎబిల్యూషన్ యాక్ట్ అని వచ్చింది. అంటే యాక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఏదైతే ప్రభుత్వానికి రాసిచ్చారో అది అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పి జీవో అనమాట. అప్పుడు దాన్ని 1948లో వస్తే 1949లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళు. హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పటి నుంచి కూడా ప్రభుత్వం రన్ చేస్తుంది, ప్రభుత్వంలో ద్వారా రన్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఆయన రన్ చేశారు, ప్రభుత్వం ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకుందో ప్రభుత్వం రన్ చేస్తుంది. అప్పటి నుంచి హాస్టల్ ఇవన్నీ రన్ చేస్తుంది, ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి 10 ఎకరాలు అటు ఉంది. ఇది ఎప్పటి నుంచో ఒక అతను మాది ఇది అని చెప్పేసి కోర్టులో వేయడం జరిగింది, కోర్టులో నడుస్తుంది ఎప్పటి నుంచో. ఎన్నెల క్రితం వేయడం జరిగింది. గత ప్రభుత్వాలు కూడా మారాయి కదా, ఇది ఎప్పటి నుంచి మారుతూ వచ్చింది? ఇంకా ఆయన 1948, 49, 61 ఇప్పుడు 61 నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. 1961 నుంచి ఇది మాదని చెప్పేసి స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వం వాదిస్తుంది తనతో, ఇది మీది కాదు, రాజావారు మాకు ఇచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చారు, ఇది ప్రభుత్వం రన్ చేస్తుందని వాదించారు. ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో మాకు డిగ్రీ ఇచ్చేసింది, ఈరోజు ఇది మాదని చెప్పి తిరుగుతున్నట్టుగా తెలిసింది. జనరల్గా మన దృష్టికి వచ్చింది, అంటే కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. సరే, మనం దాన్ని సరిగ్గా అటెంప్ట్ చేయకపోవడమో మరి చూసుకోకపోవడమో ఎలా జరిగిందో తెలియదు. అది మనం కూడా దాని మీద ప్రభుత్వం కూడా వాదించాలి, మాట్లాడాలి. ఇది ప్రభుత్వంది, మనకి ఇచ్చిన ఆస్తి ఎప్పటి నుంచో ఎట్లా జరిగిందో తెలియదు, డిగ్రీ ఇచ్చేసిందని చెప్తున్నారు. నేనేమంటానంటే డిగ్రీ ఇచ్చేసినా ఏది ఇచ్చేసినా అది సరిగ్గా చూసుకోకపోవడం జరగవచ్చు, మనం సరిగ్గా అటెంప్ట్ చేయకపోవడం జరగవచ్చు, సరిగ్గా వాదించకపోవడం జరగవచ్చు, ఏదో జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చేసిన దాన్ని అవతల వాళ్ళు ఎలా చేసుకుంటారండి? ఈరోజు ఏ ఆస్తులు కూడా ట్రస్ట్ ఆస్తులు అండి. ఈ ఎంఎస్ఎన్ చార్టీస్ ఉంది 1200 ఎకరం, సత్యనారాయణ నాయకర్ గారు ఇచ్చేశారు, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం రన్ చేస్తుంది. వాళ్ళ మనవడు ఉన్నాడు, మనవడు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వేస్తాను తప్ప అమ్మడానికి లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ భూమిని అమ్మడానికి లేదు. స్టేట్ బోర్డు చైర్మన్గా ఉండొచ్చు, రన్ చేసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి కొన్ని. అంతే తప్ప ఇది రాజావారు రాసి ఇచ్చేస్తారు, మనకి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. ఇది అలాంటిదాన్ని ఈరోజు వచ్చి ఎవరో వచ్చేసి నాదంటే ఎట్లాగండి? ఇవన్నీ ఫేక్. ఏమంటే ఇవన్నీ ఫేక్. ఈ ఫేక్ అన్నీ కూడా ఈవేళ నడుస్తున్న విధానం మీ ద్వారా అందరికీ తెలియాలని, ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఈ ఫేక్ మనిషి ఏం చేస్తాడంటే ఇది బ్యాన్ పెట్టేస్తాడు, ఎవరొకరికి అమ్ముతున్నామంటాడు, అమాయకులను దెబ్బతినేస్తారు. రేపొద్దున్న ఏదో సాగుగా కొనుక్కుంటానని చెప్పి కొనుక్కుంటారు, కుదరదు. రేపొద్దున ప్రభుత్వం మళ్ళీ హెచ్చరిస్తుంది వాళ్ళని, ఇది ఎలా కొనుక్కున్నాను అంటారు, అదేంటంటే కొనుక్కుని ఉంటారు. అక్కడి నుంచి గొడవలు, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ జరగకూడదనే ముందుగా మేలుకుని మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి కూడా తెలియజేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను, మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఇందులో పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటారు? పార్టీలకు సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉందా? పార్టీలు ఉన్నారో ఎవరు తెలియదు. ఆయనకి డిగ్రీ అయిందని చెప్తున్నాడు ఆయన. అంటే కోర్టు మరి పర్మిషన్ ఇచ్చిందంటారు, మరి కోర్టు దాన్ని మరి మనం ధిక్కరించే అవకాశం ఉందనుకోవచ్చు. దీన్ని ఎట్లా కోర్టు ఇవ్వచ్చండి? మనం కొన్ని చూస్తున్నాం, ఎన్నో విషయాలు ఒకసారి రాంగ్ జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి, మళ్ళీ సరి చేసుకుంటున్నాయి కూడా ఎన్నో ఉన్నాయి కదా, చూస్తాం. మనం కూడా సబ్మిట్ చేయాలి కదా.
కోర్టు ఇచ్చేసిందంటే మనం ఇది ఎలా సంక్రమించింది, ఏ విధంగా సంక్రమించింది, మనం కూడా కోర్టుకి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం అటెంప్ట్ చేయకపోతే ఏమవుతుందండి, వాడికి అవుతుంది. కోర్టులో వాదాపవాదం జరిగితే వాడు అడిగిన పేపర్స్ ఇవ్వాలి, వాడు అడిగిన మనం ఇవ్వాలి, మనం ఇవ్వకపోతే ఏమవుద్ది, వాడిదే అవుతుంది. అలా జరుగుండొచ్చేమో, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ప్లేయర్ ఉంటారు, మన ప్లేయర్ ఉంటారు, వాళ్ళు వాదనలు చేస్తారు. వాదన చేసినప్పుడు మనది అన్నప్పుడు మన ప్రూఫ్ మనం చూపించాలి. అది వెళ్ళాలి కదా. మనం వెళ్ళామో లేదో, అసలు వాదించామో లేదో. ఎంత ఉంటుంది దీని వాల్యూ, ఎంత ఉండొచ్చు దీని వాల్యూ? ఇప్పుడు 18 ఎకరాలు అంటున్నారు, ఎంత ఉండొచ్చు అవకాశం? 18 ఎకరాలు ఇప్పుడు మన కొనుక్కున్నాం, మామూలుగా అడిగితే 1,20,000, 1,00,000 రకరకాలు నడుస్తుంది. ఒక ఎకరం 5 కోట్లు అండి, లెక్కేయండి. అదొక 40 కోట్లు, ఇదొక తగ్గితే 90 కోట్లు సుమారు అవుతుంది. 100 కోట్లు ఆస్తండి ఇది, 100 కోట్లు ఆస్తుంది బ్రదర్ ఈరోజు. మీరు ఎలా ముందుకు వెళ్తారు దీని మీద? మరి ఇప్పటికే వాళ్ళు వచ్చిందంటున్నారు, వాళ్ళ అమ్మకాలు సిద్ధం చేసుకున్నారు, మీరు ఎలా ముందుకు వెళ్తారు? మీరు ఎలా ముందుకు వెళ్తాం? ఈరోజు ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం, ఇలాంటి ఎన్నో చూసింది, ఇలాంటి ఎన్నో చూసింది. ఈ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు, ఇది ప్రభుత్వం స్వాధీనంలో ఉంటుంది, ప్రభుత్వం నడుపుతుంది. ఇంకా బాగా ఆస్తులు కూడా బాగా కట్టి వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి ముందుకు తీసుకెళ్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాకినాడలో జరిగే కబ్జాలకు కొండబాబు అండగా ఉంటారు? అండగానే ఉన్నాను కదా బెదరు. ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఈ కాకినాడ ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉన్నాను బెదరు. అధికారం లేనప్పుడు కూడా ఎలాంటి కబ్జాలు ఎన్నో అడ్డుకున్నాను. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు స్వాధీనం చేస్తున్నాను. మొన్ననే కలెక్టర్ గారికి ఇచ్చాను రిప్రజెంటేషన్, మొదలుపెట్టారు అధికారులు. మొన్ననే 1000 గజాలు నిన్న కాక మనం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లైన్లో చాలా ఉన్నాయి, అన్నీ ఇచ్చాను. ఒకటి చేస్తారు. మొన్నే ఒక భక్తులది సామతన గుడి దగ్గర ఆక్యుపై చేస్తే ఖాళీ చేయకపోతే దగ్గరుండి చేయించాం, వాళ్ళకి ఇచ్చాం. అలాగే ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఇచ్చాం. ఈ రోజున అన్నీ స్వాధీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. అధికారులు స్వాధీనం చేసుకుని మళ్ళీ ప్రజలకి, ఈరోజు ప్రజలకి అండి, ప్రభుత్వానికి అండి కార్యాలయాలు అద్దె దాంట్లో ఉన్నాయండి చాలా మట్టుకి. అలాంటి కార్యాలయాలు కట్టుకోవచ్చు మన ఈ స్థలంలో, ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవచ్చు. అలా విధంగా హాస్టల్ కూడా ఇంకా బ్రహ్మాండం కట్టి ఈ పిల్లలకి, అనాథ పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించి ముందుకు తీసుకెళ్తాం. నేనేమంటానంటే ఈలోగా ప్రజలు మోసపోతారు. అలాగే ఎన్నో ఇష్యూస్ చూస్తున్నాం. ఫేక్ డాక్యుమెంట్లు వేరే వాళ్ళు కొనేసుకోవడం, గొడవలు, సమస్యలు సృష్టించడం ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేమంటానంటే అలా జరగకుండా మీ ద్వారా ఈ సమస్య బయటికి వెళ్ళాలన్న ఆలోచనతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను, ఈ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే పిఠాపురం మహారాజా గారు ఇచ్చినటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి కాకినాడలో ఎన్నో ఉన్నాయో అటువంటి దానధర్మం చేసినటువంటి భూములను అయితే ఈ విధంగా ఆక్రమించి అలాగే వీటిని కూడా అమ్మేందుకు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా వీటిని కొని మోసపోవద్దని కూడా ముందస్తుగానే కాకినాడలో జరుగుతున్నటువంటి మోసాలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ 18 ఎకరాల భూము ఇప్పుడైతే కూడా ఏదైతే అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో దీన్ని ఏదైతే పక్కన హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఫల సహాయం కింద ఇచ్చారు ఆ 18 ఎకరాలు కూడా ఇప్పుడు ఈ విధంగా కొని ఎవరు కూడా మోసపోతే కోర్టు నుంచి ఎటువంటి కూడా పూర్తిగా ఎవిడెన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇది వీటిని కొని ఎవరైనా మోసపోతే మాత్రం ఇప్పుడు ఏదైతే కాకినాడలో జరిగిందన్నీ కూడా కొన్ని వాటిని కూడా ఈ విధంగానే సంరక్షించడం జరిగింది. ఆ విధంగానే దీన్ని కూడా సంరక్షించి ప్రజలకు సంబంధించింది కావచ్చు, అలాగే ఈ యొక్క అనాథ పిల్లలకు కావచ్చు, వాళ్ళకి చెందే విధంగా కూడా నయంతో కృషి చేస్తామని అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.